ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 21వ రోజు పారాయణం. నిన్నటి రోజున వశిష్ఠ మహర్షి పిప్పలాదుడి అనే వ్యక్తి గురించి హిమవంతుడికి చెప్పటం. ఈ పిప్పలాదుడి యొక్క చరిత్ర మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ హిమవంతుడు అడుగుతున్నాడనమాట వశిష్ఠ మహర్షికి, సరే మీ ఉద్దేశం నాకు అర్థమైంది, ఆ పిప్పలాదుడికి పద్మ అనే అమ్మాయితో పెళ్లి చేశారు, మరి రాజ్యం అంతా కాపాడారు, మరి ఆ తర్వాత పిప్పలాదుడు పద్మని ఏ విధంగా చూసుకున్నాడు, పద్మ బాగుందా అని చెప్పేసి వశిష్ఠ మహర్షిని అడిగారు. ఆ తర్వాత ఋషిత్వానికి తపస్సుకి ఆ కాలంలో ఉన్న విలువే వేరు. ఋషిపత్ని కావడం అంటే ఎన్నో పూర్వజన్మల సుకృతంగా భావించేవారు. పద్మ కూడా అలాగే భావించింది. భర్త సేవే బ్రతుకుకు ధన్యత్వం అనుకుంది. అత్యంత శ్రద్ధాభక్తులతో ఆయనను కొలుచుకుంటుంది. ఒకనాడు ఆమె జలపాతం దగ్గర స్నానానికి వెళ్ళింది. అక్కడికక్కడ ధర్మదేవత ఒక రాజవేషంలో కనిపించాడు. పద్మ సౌందర్యాన్ని వర్ణించాడు. ఆ ముసలి మొగుడిని వదిలిపెట్టేయమన్నాడు. ఇద్దరం కలిసి లేచిపోదామన్నాడు. ఇంకా ఎన్నెన్నో ఆశలు చూపాడు. ఏ ఫలితం లేకపోయింది. శుతిమెత్తగాను ఘాటుగాను కూడా చివాట్లు పెట్టింది అతనికి. కాలక్రమానుగుణంగా క్షీణించిపోతావు అని శపించింది. అదిరిపడ్డాడు ధర్మదేవత. తన నిజరూపంతో ఆమె ముందు తోచాడు. ఆమె పాతివ్రత్యాన్ని శ్లాఘించాడు. తానెవరో తెలియచేసుకున్నాడు. పద్మ రవంత బాధపడింది. ఎవడో మర్త్యుడు లెమ్మని అలా శపించింది, కానీ ఆ శాపఫలంగా ధర్మమే క్షీణించిపోతే ప్రమాదం కదా. అందుకని ఆలోచించి, ధర్మదేవా, నువ్వెవరో తెలియక అలా శపించాను. ఇప్పుడు నా శాపాన్ని వెనక్కి తీసుకుంటే సాధ్వీమణుల మాటకు విలువ లేకుండా పోతుంది. అందువల్ల నా శాపంలో కొన్ని మార్పులు చేస్తున్నాను. నువ్వు కృతయుగంలో 4 పాదాలు పూర్ణంగాను, త్రేతాయుగంలో త్రిపాదిగాను, ద్వాపర యుగంలో ద్విపదుడివిగాను, కలియుగంలో ఏకపాద వశిష్ఠుడివై కలి అంతానికి అది కూడా కరువై నశిస్తావు. కానీ కాలభ్రమణంలో పునః కృతయుగం రాగానే 4 పాదాలతో విరాజిల్లుతావులే అని హితువు పలికింది. ధర్ముడు కూడా ఆనందించాడు. ఆ నీతి నియమాలకి, బుద్ధి నైషిత్యానికి నాకు చాలా ఆనందం కలిగింది. నువ్వు కోరకపోయినా నీకు వరాలను ఇస్తున్నాను, కాదనకుండా స్వీకరించు. నీ భర్త యవ్వనుడై రతి ప్రాగల్భ సంపన్నుడు కాక సంతానలబ్ధికి కావలసిన స్థిర యవ్వనవంతుడు, మార్కాండేయుడిలా చిరంజీవి, కుబేరుడు కన్నా స్థిర ధనికుడు, ఇంద్రుడు కన్నా వీర్యవంతుడు, విష్ణువు కన్నా శివభక్తుడు, కపిలుడు కన్నా సిద్ధుడు, బృహస్పతికి సమానుడైన బుద్ధిమంతుడు అగుగాక. నువ్వు జీవించినంతకాలం సుమంగలివై ఉండదువుగాక. నీ భర్తను మించిన సద్గుణగరిష్ఠులైన 10 పుత్రులను కనిదేవుగాక అని దీవించాడు. ధర్ముడిచ్చిన వరాలతో పద్మ ఎంతో సుఖపడింది. అంతేకాదు, పతివ్రతలందరిలోనూ అగ్రగిరిని అధిరోహించి పుట్టింటిని పునీతం చేసింది అని చెప్పాడు వశిష్ఠుడు. తుదిగా పార్వతిని పరమేశ్వరుడికి ఇవ్వడానికి అంగీకరించాడు హిమవంతుడు. అరుంధతి హితబోధలు విని మేనక కూడా అంగీకరించింది. అప్పటికప్పుడే నిశ్చయ తాంబూలాలు అందుకున్నారు. వచ్చిన పని సఫలం కావడంతో ఋషి సప్తకం. అరుంధతి సమేతంగా శివ సన్నిధికై అంతా సిద్ధమైంది. శంభుడిక శుభవార్త వినిపించి వార్తాస్థానాలకు వెళ్ళిపోయారు. అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. సప్తర్షులను పంపిన అనంతరం హిమవంతుడు తమ కుల పురోహితుడైన గర్గుణ్ణి ఆహ్వానించి లగ్నపత్రిక వ్రాయించాడు. తన కుమారులైన మైనకాదులకు ఇచ్చి దానిని శివుడికి పంపించాడు. శివుడు ఆ లగ్నపత్రికను స్వీకరించాడు. అది తెచ్చిన వారిని సత్కరించాడు. వారిని సాగనంపిన తదుపరి నారదుణ్ణి స్మరించాడు శివుడు. వచ్చాడు నారదుడు. తన పెళ్లికి అందరినీ ఆహ్వానించే కార్యాన్ని అతనికి అప్పగించాడు. తక్షణమే బయలుదేరాడు నారదుడు. ఓం ప్రథమంగా విష్ణుమూర్తి వచ్చాడు. పెళ్లి హడావిడితో గరుడు వాహనారూఢుడై వామాంకాన కలుమల తల్లితో, వెనుకన పార్షదులతో, ఎక్కడలేని అట్టహాసంతోనూ వచ్చాడు. ఆయన అడుగు పెట్టడంతోనే కొత్త కళ వచ్చేసింది కైలాసానికి. శివుడికి సతీ సమేతంగా అభివాదం ఆచరించి ఆయనచే నియమింపబడిన ఆసనాన్ని అధిష్ఠించాడు అనంతుడు. ఆ వెనకే హంసవాహనారూఢుడై అజుడు, సావిత్రి, సరస్వతి, గాయత్రి సమేతంగా అందరూ కలిసి వేంచేశారు. శివుడికి మొక్కి ఆయన చూపించిన ఆసనాన్ని అలంకరించాడు. వారి తర్వాత దేవేంద్రుడు వచ్చాడు. అంతలోనే తక్కిన దేవతలు రివ్వున వచ్చి వాలారు.
శివుణ్ణి పెళ్ళికొడుకును చేయడం కోసం సప్తమాతృకులు స్వయంగా వచ్చారు. శివుణ్ణి అలంకరించబోయారు. వాళ్ళింకా అలంకరించాలి అనుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మనసుల్లో ఎలా అలంకరించాలని ఉందో అలా మారిపోయాడు శివుడు. నిటలాన నిప్పు కన్ను నిలువు తిలకమైంది. చెవులకు వేలాడే సర్పాలు కర్ణకుండలాలుగా మారాయి. తదితర సర్పాలు ఆయా అవయవాలకు అలంకరింపబడే సువర్ణ ఆభరణాలైపోయాయి. మేని మీద చితాభస్మం సుగంధభరితమైన అంగలేపనం అయింది. ఏనుగుల తోలు పట్టుతాపిగా మారింది. ఆ రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. అనంతరం విష్ణువు, శివ, నీ వివాహం పూర్తి వైదిక విధానంతో జరగాలని నా కోరిక. ఇప్పుడు నీ పెళ్ళి ఎలా జరిగితే లోకంలో తక్కిన పెళ్ళిళ్ళన్నీ అలాగే జరుగుతాయి. అందువల్ల నంది ముఖం, స్థాళీపాకం లాంటి వైదిక కర్మలతో కూడుకునేలా వివాహ విధి ఉండాలి అని ప్రార్థించాడు విష్ణుమూర్తి శివుడిని. బుద్ధి పుణ్యానికే అడిగిన వరాలిచ్చేసే దయామయుడు ఆయన. ఇప్పుడు పెళ్లి కొడుకు కదా, మరింత విరివిరిగా వరాలిచ్చేస్తున్నాడు. ఎటూ అమ్మవారి కోసం లౌకిక వివాహ లీల ప్రదర్శించబోతున్న స్వామికి విష్ణువు కోరిక ఏపాటిది? సరేనన్నాడు. తక్షణమే బ్రహ్మదేవుడు ముందుకు వచ్చి అభ్యుదయ కర్మకాండగా వింపచేశాడు. ఎందరెందరో విప్రులు, అత్రి, అగస్త్యుడు, అరుణపాలుడు, ఉపమన్యుడు, కన్వ, కశ్యపకుశిక, కౌత్సులు, గురుగర్ఘ్య, గౌతమాదులు, చవన జమదగ్నులు, దదీచి, పిప్పల, పరాశర, బృహస్పతులు, భరద్వాజ, మార్కాండేయుడు, వశిష్ఠ, వేదవ్యాసులు, శక్తిశిలా, శిలాపాకాదులు ఒకరేమిటి అనేక మహర్షులు తమ శిష్య ప్రశిష్య గణాలతో సహా వచ్చి బ్రహ్మ చెప్పిన పద్ధతిలో వివాహం ఆరంభ ప్రక్రియను ప్రవర్తింపచేశారు. పెండ్లికి బయలుదేరారు మగ పెళ్లివారు. ఒక్కల్లా ఇద్దరా? క్షేత్రపాలక భైరవులు తమ సమస్త గణాలతోటి వచ్చారు. అటు విష్ణు పార్షదులు, బ్రాహ్మణులు సర్వాభరణాలతో 33 కోట్ల మంది దేవతలు, ఆ దేవతల కన్నా అనేక రెట్లుగా సుమారు 28 లక్షల కోట్ల గణాలతో విశాఖ, శంఖవర్ణ, కేకరాక్షది, ఈ విజయ, వినోద, మంగళాట్టహాసాలతో అందరూ గట్టిగా హాహాహాలతో వచ్చారు. శాకిని శక్తులు, యాతుధానులు, బేతాలు, బ్రహ్మరాక్షసులు, భూతప్రేత పిశాచాలు వాటి అల్లరికి అంతే లేదు. వాటికి పూర్తి వ్యతిరేకమైన ధోరణిలో శతమర్కట తుల్యుడైన బ్రహ్మచారి నారదుడి ఆధ్వర్యంలో తుంబుర, హాహా, హూహు ఇత్యాది గంధర్వుల వీణా మృదంగాది మంగళవాద్య ఘోషలు ఒక అందంగా వెలుగొందుతున్నాయి. అందరూ వీళ్ళు వాళ్ళు అని చెప్పడం కాదు. ఇది ఎలా సాధ్యం ఇంతమంది అని చెప్పడానికి? దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా. ఇక్కడ హిమవంతుడు విశ్వకర్మను పిలిచి అద్భుతమైన కళ్యాణ మండపాలు, విడుదలు నిర్మింపచేశాడు. ఆ కళ్యాణ మండపాలను రాబోయే విధి విష్ణాది దేవతల విగ్రహాలతో అలంకరించాడు. ఎవరు చైతన్యమూర్తులో, ఎవరు శిల్పాలో తెలియనంత గమ్మత్తుగా చేశాడు విశ్వకర్మ. ముందుగా వెళ్ళిన నారదుడు తన శిల్పాన్ని చూసి తనే ఆశ్చర్యపోయాడు. తనకన్నా ముందుగా దేవతలు ఎలా వచ్చారో అతగాడికి అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాక ఇదంతా విశ్వకర్మ యొక్క కళా నైపుణ్యంగా గుర్తించి సంతసించాడు. శివ పరివారాన్ని చేరి ఈ చిత్రములన్నీ చెప్పి వారిని ఆనందపరిచాడు. వచ్చిన మగపెండ్లి వారిని చూసి ఆడపెళ్లివారు అబ్బురపడిపోతుంటే ఆడపెళ్లివారు చేసిన ఏర్పాట్లకి, చేస్తున్న అతిథి మర్యాదకి మగపెళ్లివారు తెగ మురిసిపడిపోయారు. నగరపు మొగసాలలో ఆగారు శైవులు. వారిని ఆహ్వానించి వెళ్ళారు పర్వతులు. ఆహ్వానార్థం తన పుత్రులను పంపాడు పర్వతరాజు. బయలుదేరారు శైవులు. మగపెండ్లి వారు వస్తున్నారని తెలియగానే మేనకాదేవికి ఓ కోరిక పుట్టింది. తన కూతురు అంతగా కష్టపడి తపస్సు చేసి మరీ వరించిన శివుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంది. వెంటనే నారదుడికి కబురు పెట్టింది. పెండ్లివారంతా ఊరేగింపుగా వస్తుంటారు కదా, వారిలో పెండ్లి కొడుకును చూపించమని కోరింది ఆమె. అలాగేనన్నాడు నారదుడు. మహాప్రవాహంలా వస్తోంది మగ పెండ్లివారి ఊరేగింపు. ఇక్కడ మేనక మనసులో ఉన్న మాట అక్కడున్న శివుడు పసిగట్టాడు. మరొక్కసారి లీల చూపించాలనుకున్నాడు. ఎవరెవరి పరివారాలతో వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళమని ఆదేశించాడు. ముందు దేవతా సైన్యం వెళ్ళింది. మేనకా సైన్యము అది నచ్చింది. ఆ వెనుక గంధర్వులు వెళ్ళారు. ఆ గంధర్వ గణాధిపతి అయిన వసువును చూసి, నారదా, అతనేనా నాకు కాబోయే అల్లుడు అని అడిగింది. అబ్బబ్బే, ఈ వసువు మీ అల్లుడి బానిసలకు బానిస తల్లి అన్నాడు నారదుడు. ఓహో అనుకొని
నిరీక్షించసాగింది. యక్షపతి మణిగ్రీవుని చూసి, ఇతడైనా కాలగ్రీవుడు అని అడిగింది. కాదని చెప్పాడు నారదుడు. ఈ విధంగా ఆవిడ కంటికి ఎవరు కాస్త నుదురుగా అనిపితే వాళ్ళని పెళ్లి కొడుక అని అడగడం, నారదుడు కాదని చెప్పడం జరుగుతోంది. మేనకలో ఆత్రం పెరుగుతోంది. పెళ్లివారి ఊరేగింపు ఏమైనా చిన్నదా అంటే కొండవీటి చాంతాడంత ఉంది. ఇంతలో రానే వచ్చాడు ఈశ్వరుడు. బహుశా పెళ్లి కొడుకు వేషం వేస్తే ఎవరికైనా అలాంటి చిలిపి ఆలోచనలు వస్తాయేమో మరి. అప్పటిదాకా అందగాళ్ళక అందగాడిలా ఉన్న ఆ శివుడు అప్పటికి వెంటనే 5 ముఖాలు, 3 కళ్ళు, విభూది పట్లు, పుర్రెల మాల, పులితోలు, పినాకం, త్రిశూలం, జడలు కట్టేసిన తలతో ఊహించరానంత వికృతంగా కనిపించడం మొదలుపెట్టాడు. గొల్లుమంది మేనక. కథ మళ్ళీ మొదలుకొచ్చింది. ఆ వికార రూపుడికి నా పిల్లను ఇవ్వనుగాక ఇవ్వను అంటూ శోక స్నానాలు మొదలుపెట్టింది. ఎవరు ఎన్ని చెప్పినా వినడం లేదు. అయినా ఇంక సమయం దొరకనట్లు అప్పుడే చూపాలా శివుడు అలాంటి లీలల్ని? ఆయన ఆలోచించాడు విష్ణువు. నారదుణ్ణి పిలిపించాడు. నువ్వు వెళ్ళి శివుణ్ణి స్తుతించు, ఆయన్ని ప్రసన్న చెయ్యి. ఈ మేనకాదేవి శివ సౌందర్యం పట్ల శంకాంకుతురాలు కావడం వల్లనే క్రుద్ధుడయ్యాడు ఆ శివుడు. త్వరగా వెళ్ళు అని పంపాడు. వెనువెంటనే నారదుడు శివుని చేరాడు. ఎంత కీర్తించాలో అంత కీర్తించాడు. ప్రసన్నుడయ్యాడు పరముడు. వికృత రూపం నుంచి పరమ నాగరికము, తిరస్కృత శతకోటి మదన సౌందర్యమైన సుందర రూపంతో దర్శనమిచ్చాడు. ఆ రూపాన్ని చూస్తేనే మేనకాదేవి జరిగినదంతా పీడకలగా మర్చిపోయింది. ఎలా ఉన్నాడా వరుడు? చెంపకవర్ణ సన్నిభంగా ఉన్నాడు సదాశివుడు. ఏకవదనుడై ఉన్నాడు. త్రినేత్రుడై ఉన్నాడు. చిరునవ్వుతో వెలుగొందుతున్నాడు. మెడలో జాజిపూల దండ ధరించాడు. పల్చటి పట్టు తాపితా కట్టుకొని పట్టుకండువ పైన వేసుకుని ఉన్నాడు. శ్రీగంధం, అగరు, కస్తూరి మిశ్రితమైన కుంకుమ తిలకం, పెండ్లిబొట్టు ధరించాడు. ఒక చేత అద్దం పట్టుకున్నాడు. ఆనందంలో ఆత్రమైన నేత్రాలు, హృదయంతోనూ కంపిత హస్తాలతోనూ పట్టులేని ఆనందాన్ని మంగహారతిగా మలచింది మేనకాదేవి. స్వామికి మంగళ నీరాజనాలు అర్పించింది. అది చూసి విష్ణువాదులందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. హిమవంతుడికేమీ పాలుపోలేదు, కానీ భార్యని సమర్థించుకోవటానిక అన్నట్లు వెర్రిది అత్తకి అల్లుడాస అనే సామెతని రుజువు చేసింది అని మాత్రం అన్నాడు. ఇక అక్కడ అమ్మ సంగతి చూద్దాం. సర్వాలంకార భూషితను చేశారు ఆమెను. కులదేవత పూజార్థం అంతఃపురం నుంచి వెలుపలికి తీసుకువచ్చాడు. అప్పటిదాకా శివ సౌందర్య వీక్షణానికి కళ్ళప్పగించిన ప్రాణికోటి సమస్తం ఇప్పుడు అమ్మవారి అతిలోక లావణ్యాన్ని చూసి నోళ్లు వెళ్ళబెట్టేశారు. నల్లటి కాటుక రంగుతో మిలమిలా మెరిసిపోతుంది ఆమె శరీరం. ధరించిన నగలకి అందాలను ఆపాదిస్తున్నాయి ఆవిడ అవయవాలు. శివుని చేత మాత్రమే గౌరవించబడే కనుకొనల ఆవిడవి. ఇతరుల చూపుల్ని తొలగింపచేసే నేత్రాలు ఆ తల్లివి. నవ్వి నవ్వనట్లుగా ఉండే నగుమోము ఆ మాతది. సర్వప్రేక్షక జన మనోరంజకమైన వేణీయం ఆమెది. కస్తూరియుతమైన సింధూర తిలకాన్ని ధరించింది ఆమె. రత్నకుండల కాంతులతో చేరి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తున్న చెక్కిళ్ళు ఆమెడవి. ఆరుమగ్గిన దొండపండు వంటి పెదవి ఆమెది. ఒక చేత అద్దాన్ని, మరో చేత క్రీడా కమలాన్ని ధరించింది. వినసొంపైన ధ్వనులు చేసే అందెలను ధరించింది. పారానియుతమైన పాదాలు ఆమెవి. ఎర్రనెర్రని అరికాలతో అలరారుతుంది ఆమె. మెల్లమెల్లగా సర్వస్వాన్ని అష్టమూర్తిలో స్పందించే హృదయమంత శృతిమెత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి కులదేవత ఆరాధన ముగించింది ఆ తల్లి. మరి అమ్మవారు కులదేవత ఆరాధన తర్వాత పెళ్లి మండపానికి వస్తారు. అక్కడి విశేషాలను రేపటి రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని మనం తిలకిద్దాం. ఇది శ్రీ శివమహాపురాణం 21వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు. మీకు నచ్చితే ఇలా పురాణాలు వినాలి అని అనుకునే వారందరికీ షేర్ చేయగలరు.